నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక రీసేల్ హౌస్ తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి నాగారంలో ఉందండి. ఈసీఎల్ నాగారం విజయ్ హాస్పిటల్ బ్యాక్ సైడే ఉందండి. హౌస్ వచ్చేసి మనకి నాగారం విజయ్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉంది. మనకి మెయిన్ రోడ్కి జస్ట్ ఒక 300-400 మీటర్ డిస్టెన్స్లో ఉందండి. మనకి ఇల్లు కూడా చాలా బాగుంది. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి. మనకి ఓన్లీ ల్యాండ్ కాస్ట్ అండి. మనకి ఇల్లు కాదు. ఇది వచ్చేసి మనకి 30 years ఓల్డ్ హౌస్ అండి. మనకి 30 years వరకు ఉంటుంది. ఓన్లీ ల్యాండ్ కాస్ట్కే ఇస్తున్నారు. మనకి ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 25 feet రోడ్ ఉంటుంది. ఇంటి ముందు 25 feet రోడ్. డైమెన్షన్ వచ్చేసి అక్కడ నుంచి ఇక్కడికి 48 ఉందండి. లోపలికి 74 ఉందండి. మనకి డైమెన్షన్ 394 square yards అండి. టోటల్లీ 394 square yards మనకి ల్యాండ్ కాస్ట్కే వస్తుందండి. హౌస్ వచ్చేసి అతను వచ్చేసి అబ్రాడ్ అండి. వీళ్ళ వచ్చేసి ఓనర్స్ వచ్చేసి అబ్రాడ్కి వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ అబ్రాడ్ నుంచి మళ్ళీ వచ్చారు ఇక్కడికి. ప్రజెంట్ ఇప్పుడు అమ్మేసి ఇక్కడ నుంచి టోటల్లీ వెళ్ళిపోదాం అనుకుంటాం. డూప్లెక్స్ హౌస్ అంటే పాత ఇల్లు, చాలా పాతది. ప్రజెంట్ మనం చిన్న రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు. మనకు లేదు డిస్మెంటల్ చేసి కట్టుకుంటే కూడా కట్టుకోవచ్చు అండి. ప్రజెంట్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నారండి. వీళ్ళు అమ్మేస్తున్నారు. ఇల్లు వచ్చేసి చాలా మంచి హౌస్ అండి. అప్పటి కన్స్ట్రక్షన్ కదా, ఓనర్ కన్స్ట్రక్షన్, బిల్డర్ కన్స్ట్రక్షన్ కాదు. అప్పుడే ఫుల్ చాలా బాగుంది ఇల్లు వచ్చేసి. అప్పుడే లోపల కూడా చాలా బాగుంది. చూపిస్తాను ఇప్పుడు లోపల కూడా నేను. ప్రజెంట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి నాగారంలో ఉందండి. 394 square yards అండి. మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి. మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ కూడా చాలా బాగుందండి. 48x74 అండి. మనకి డైమెన్షన్ వచ్చేసి 48x74 అండి. డైమెన్షన్ కూడా చాలా బాగుందండి. మనకి దీనిపైన ఆల్రెడీ లోన్ కూడా ఉందండి. మనకి నాగారం మన ఏమంటారు విజయ్ హాస్పిటల్ ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ వస్తుందండి. మనకి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ వస్తుంది. మనకి ప్రైస్ కూడా నెగోషియబుల్. అప్పట్లో పర్మిషన్ G+1 పర్మిషన్ కూడా తీసుకున్నారు వీళ్ళు. గ్రామ పంచాయతీ పర్మిషన్ కూడా తీసుకున్నారు. ఇది వచ్చేసి డూప్లెక్స్ హౌస్ అండి. మనకి డూప్లెక్స్ హౌస్ కూడా చాలా చూడండి ఎంత బాగుందో. చాలా మంచి నీట్గా ఇచ్చాడు ఇతను వచ్చేసి. చాలా బాగుంది. అప్పటి కన్స్ట్రక్షన్ కాబట్టి వీళ్ళు మనం డిస్మెంటల్ చేసి కట్టుకోవాల్సి వస్తుందండి. ఈ హౌస్ వచ్చేసి మొత్తము డిస్మెంటల్ చేసి కట్టుకోవాల్సి వస్తుంది. ఇదంతా కింద ఒక 1 BHK ఉంది, పైన ఒక 1 BHK ఉంది అండి. మనకి చిన్నగా కట్టుకున్నారు. అక్కడ వచ్చేసి కిచెన్ వస్తుంది. అక్కడ దీని వెనక మళ్ళీ ఒక వరండా లాగా ప్లేస్ కూడా ఇచ్చారు. అంతా కిచెన్ వస్తుంది. ఇక్కడ చిన్న కిచెన్ వస్తుంది. ప్రజెంట్ మనం రెంటల్ లాగా కూడా అవసరం ఇచ్చుకోవచ్చు అండి. మనం రెంట్కి కూడా ఇచ్చుకోవచ్చు. ఇది హౌస్ చిన్నగా మనం రెంట్ కావాలని కూడా ఇచ్చుకోవచ్చు. ఇల్లు వచ్చేసి చాలా బాగుందండి. అంటే యాజ్ ఏ డూప్లెక్స్ హౌస్ కట్టుకున్నాక చాలా బాగుంది. 394 square yards అంటే ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. ఇది లాక్ ఉందండి. వీళ్ళు బయటికి ఎట్లంటున్నారు అది సామాన్ పెట్టుకొని. ఇది వచ్చేసి వరండా అండి. మనకి ఇక్కడ ఒక డోర్ దిగని ఇక్కడ వరండా ఇచ్చాడు. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి లొకేషన్ కూడా ఇక్కడ అన్ని చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, హాస్పిటల్స్, మళ్ళీ అది ఒక ఫిలిం థియేటర్స్, మనకు ఇక్కడ వచ్చేసి అన్ని ట్రెండ్స్, నేషనల్ మాట అన్నీ ఉన్నాయండి. చాలా దగ్గర అండి. మనకి చాలా దగ్గర అండి. మళ్ళీ అది కాకుండా ఫంక్షన్ హాల్స్ కూడా దగ్గరనేనండి. ఇది వచ్చేసి మనకి 394 square yards అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 48x74 డైమెన్షన్ సైజ్ G+1 పర్మిషన్ ఉంది. ప్రైస్ వచ్చేసి 2,20 lakhs చెప్తున్నా అండి. 2,20 చెప్తున్నా. స్లైట్లీ నెగోషియబుల్ అండి. 30 years ఓల్డ్ హౌస్ అండి. ఓన్లీ ల్యాండ్ కాస్ట్కి ఇస్తున్నాడు. ఇక్కడ గజం వచ్చేసి 55,000 చెప్తున్నాడు అండి. నాగారంలో గజం 55,000 చెప్తున్నాడు. మీరు కావాలంటే నా నంబర్కి కాల్ చేసి డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను, నాకు కాల్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.